విశాఖపట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల 4వ మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. జూన్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి. వేలాది మందిగా తరలిరండి, అద్భుతాలు పొందుకోండి. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు. గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. అనారోగ్యముల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నవారు అద్భుతాలు పొందుకున్నారు. మీరును ఆలస్యం చేయక పాల్గొనండి. ఏలియా వర్షము కురువన్నప్పుడు కురవడానికి, ఏలియా వర్షము ఆగు అన్నప్పుడు ఆగడానికి గల కారణం ఏంటంటే, సృష్టి ఏలియాలో ఏలియా ముఖాన్ని చూడటంలా ఏలియాలో దైవ ముఖమును చూస్తూ ఉన్నది. అందుకనే సృష్టి ఎవరిని తను సృష్టించారో, ఎవరిని తనను నిర్మించారో ఆయన ముఖాన్ని చూస్తున్నప్పుడు ఆయన మాట విలువబడిపోయింది. హల్లెలూయా. మీకెవరికైనా అప్పు లేదా అంటే, అప్పు లేదనే మాట ఎవరు చెప్పారు? మా అందరికి అప్పు ఉందయ్యా. ఎంత జీతం వచ్చినా, ₹1,00,000 పైగా వచ్చినా అప్పు చేస్తూనే ఉన్నా. ఏదో ఒక అవసరత. అప్పు చేయకుండా కుటుంబం గడవదు, అప్పు చేయకుండా కుటుంబం నడపలేదు. కానీ అప్పు తీరే మార్గము లేక, అప్పు తీర్చుకునే శక్తి లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ, ఇరుకురు పడిపోయి ఒక్క సాగరములోని కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుని ఆలోచన ఎలా ఉందంటే, అందరూ తృణీకరిస్తారు. తృణీకరించిన దాని ద్వారానే అద్భుతం చేస్తారు. హల్లెలూయా. అన్ని వస్తువులు మట్టికి పోయిన వాళ్ళు కొండనన్ను మట్టికెళ్ళా, ఈ మట్టి కొండ నాకెందుకులే, ఈ మట్టి కొండ నాకెందుకులే, ఈ మట్టి కొండ నాకెందుకులే అనుకున్నారు. నాకెందుకులని త్రోసివేయబడిన మట్టి కొండ ద్వారా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా. నీవు కూడా నీ ఇంట్లో ఈ మట్టి కొండలా కనుక ఉంటే, నీ ఊర్లో మట్టి కొండలా ఉంటే, నీ ఊర్లో, నీ ప్రాంతంలో, నీ సంఘంలో నువ్వు కూడా పనికిరాని మట్టి కొండగా ధృవీకరించబడి ఎవరు చూడని, ఎవరు ముట్టని వ్యక్తిగా ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబము కూడా ఇలా అప్పు కుటుంబంగా మారిపోయింది. నీ జీవితం కూడా ఇలా అప్పులు ఊబిలో కూరుకుపోయేవారు. నీ ఇంటి కూడా వచ్చి అప్పుల వారు రకరకాలైన మాటలని, నీ ఇంట్లో వస్తువులు తీసుకుని వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నారేమో, నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఎమ్మని ఒత్తిడి చేస్తున్నారేమో. అప్పుడు దేవుడు ఈరోజు నీ సమస్యలన్నిటిని చూస్తాడు. నీ సమస్యలకు సమాధానం, నీ సమస్యలకు పరిష్కారం దేవుడు ఈరోజు నీకు చూపించబోతుంది. ఏలియా దేవుని స్వార్థను అద్భుతంగా జరిగిస్తున్న రోజు. ఆ రోజుల్లో ఏలియా పరిచర్య జరిగిస్తున్నప్పుడు భక్తుడు ఏలియాను వెంబడించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా అని బైబిల్ సెలవిస్తుంది. చెప్పగలరా ఆయన పేరు? చెప్పండి. ఆయన పేరు ఎలీషాకు ఒక ఆశ ఉండేది, ఎలీషాకు ఒక కోరిక ఉండేది. ఎలీషా హృదయంలో ఉన్న ఒక తపన ఏంటంటే, ఆయన వెంబడిస్తున్నటువంటి దైవజనుడైన ఏలియా చాలా అద్భుతాలు చేశాడు. దగ్గరగా 9 అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో ఏలియా ద్వారా దేవుడు జరిగించాడు. ఏలియా అద్భుతాలు జరిగించేటప్పుడు ఎలీషా వెనుక భాగంలోనే ఉండి గమనిస్తూ ఉండేవాడు. ఎందుకు ఇలా జరుగుతుంది ఈయన దగ్గర, దేవుడు ఇంత శక్తిని ఎలా ఇచ్చాడు ఈయనకి అని ఎప్పుడు వెంబడించినా ఏలియా పరిచర్య చేస్తున్న ప్రతిసారి ఎలీషా పరిశీలిస్తూ అనుకునేవాడు,
ఇటువంటి అభిషేకం నాకు కూడా కావాలి, ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలు నా ద్వారా కూడా దేవుడు చేయాలి అని ఏలియా మీద ఉన్న అభిషేకము తన మీదకి రావాలని కోరుకునేవాడు. మీరు ఎప్పుడైనా మీ సేవకుడిని చూసినప్పుడు, మీ సేవకురాలను చూసినప్పుడు, ప్రభువా ఆ దైవజనుడి మీద ఉన్న అభిషేకం నా మీదకి ఇవ్వయ్యా, ఆ దైవజనురాలి మీద ఉన్న ఆత్మశక్తి నా మీద కూడా ఇవ్వయ్యా అని అడగగలగా. హల్లెలూయా. ప్రభువా ఆ దైవజనుడు వేసుకున్న ప్యాంట్ షర్టు నాకివ్వు, ఆ దైవజనుడు తోలే కారు నాకివ్వు, ఆ దైవజనుడు లాంటి ఇల్లు నాకివ్వు, ఆ దైవజనురాలి మెడలో ఉన్న బంగారం లాంటిది నాకివ్వు. ఇది కాదు, ఇది కాదు. ఆ దైవజనుడి మీద ఉన్న వస్తువులు కాదు, దైవజనుడు దైవజనురాలి మీద ఉన్న అభిషేకాన్ని కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎప్పుడు వెళుతున్నా ఎలీషాకు మనసులో అదే ఉండేది, ఎలీషా కోరిక అదే. ఏలియా ఒకరోజు అడిగాడు, ఏమయ్యా ఎలీషా, ఏంది నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నావు, నేను నడిచేది మాట్లాడేది ఏం జరుగుతుందంటే, అయ్యా నీ మీద ఉన్న అభిషేకం నాకు 2 పాళ్ళుగా కావాలి. అవునా? ఎందుకు నీకు అంటే, నువ్వు చేసే కార్యాల కంటే నేను ఎక్కువ చేయాలనుకుంటున్నా. యేసు ప్రభు కూడా తన శిష్యులకు అదే చెప్పాడు, తన సేవకులకు అదే చెప్పాడు. ఏమన్నాడు యేసయ్య అంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తారన్నాడు. ఈ మధ్య ఆవిడ దైవజనురాలు కాదు, కానీ వాక్యం చెబుతూ ఉంటారు, సువార్తికురాలు. ఆవిడ ఒక వాక్యం చెబుతూ, నీళ్లను ద్రాక్షారసము చేసేస్తాడట ఈయన, నీళ్లను ద్రాక్షారసము చేసేస్తాడట ఈయన. ఈయన మాటలు విని ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళొద్దు అని చెబుతుంది. అంటూ ఆవిడన్న మాట ఏమంటే, ఈయనట నీళ్లను ద్రాక్షారసం చేస్తాడట, ఈయనేమన్నా యేసు ప్రభు అనుకుంటున్నాడా అన్నది. నేనైతే యేసు ప్రభుని అనుకోవట్లేదు, కానీ యేసు ప్రభు కంటే ఎక్కువ అద్భుతాలు చేయాలనుకుంటున్నా. హల్లెలూయా. ఆవిడికి తెలియదేమో ఈ సంగతి, వాక్యం అక్కడ దాకా చదివి ఆగిపోయిందేమో. తనను వెంబడించే వారికి యేసు ఇచ్చే అధికారం ఏంటంటే, ఆయన కంటే ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. యేసు నీళ్ళ మీద నడిస్తే పేతురు అంటున్నాడు, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. అప్పుడు యేసు ప్రభు ఏమనాలో వాక్యం మన మాట ప్రకారం, ఆ లెక్క ప్రకారం, రేయ్ నేనంటే యేసుని, నువ్వేంట్రా ఆఫ్టర్ ఆల్ పేతురివి, చేపలు పట్టుడివి, నీకెందుకు ఇది, నేను నడుస్తా, నీకెందుకు, నువ్వు చేయకూడదు ఇది అల్లే. నేను నీళ్ళ మీద నడవాలని ఆశ ఉందయ్యా అంటే నడు. ఇప్పుడు నేను అంటాను, యేసయ్య ఒక చనిపోయిన వ్యక్తిని లేపాలనుకుంటున్న యేసయ్య నేను అడిగాననుకో, యేసయ్య వద్దురా అనడు, లేపో. హల్లెలూయా. ఒక కుంటివాణ్ణి నడిపించాలనుకుంటున్నాను యేసయ్య, అయితే నడిపించు. దేవుడు తన ప్రతినిధులతో తను కంటే ఎక్కువ అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు స్కూటర్ తోలేవు, మీ అబ్బాయికి ఏం కొనేవాలనుకుంటావు? ఏ స్కూటర్ ఇవ్వచ్చుగా. అంటే నీ కోరిక ఏంటి? నీకంటే నీ కొడుకు ఎక్కువ గొప్పగా ఉండాలని. యేసయ్య కూడా అంతే, నాకంటే నా బిడ్డలు, నా శిష్యులు ఎక్కువగా చేయాలా. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు అటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి. నమ్మితే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వసించిన దానిని బట్టి దేవుడు చేస్తాడు, నువ్వు అడిగినప్పుడు దేవుడు చేస్తాడు.
అద్భుతాలు చేయడు, రాడు, ఆయనే మన యేసయ్య, ఆయనకి ఎటు దొరుకుతాయని అనుకుంటే ఇంక నీ 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 భక్తి అక్కడే ఉందని నాకు అర్థమైపోయింది. నాకెంత విశ్వాసం ఉన్నది దేవుని మీద అంటే, నాకు ఒక నమ్మకం ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను నిలబడి ఒకవేళ భూమి పైకెళ్ళి ఆకాశం కిందకి రావాల్సి వచ్చిన అవసరం వస్తే నేను అడిగితే నా కోసం యేసయ్య చేస్తాడు. సూర్య చంద్రులను ఆపవలసి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు భక్తుడు నిలబడి దానిని ఆగు అని చెప్పినప్పుడు సూర్యుడు చంద్రుడు ఏమయ్యాడు? చెప్పలేమయ్యాడు, ఆగిపోయాడు. అంతే, ఆగిపోయాడు. మీకు ఒక మాట చెబుతాను. యేసయ్య చాలా అద్భుత కార్యాలు చేశాడు. టాప్ సీక్రెట్, చాలా అద్భుత కార్యం. అన్ని అద్భుతాలు ఎలా చేశాడో అని నేను కూడా చాలాసార్లు ఆలోచన చేశాను. దానికి ఒక రహస్యం నాకు దొరికింది బైబిల్లో. ఏమిటా రహస్యం అంటే, యేసు ఒక చోట ఏకాంతముగా ప్రార్థిస్తున్నాడు. శిష్యులేమో దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ శిష్యులు వెళ్ళి ఆయన చూశారట. ఆయన ముఖం ఎలా మారిపోయిందనట, దేవదూత ముఖము వలె మారిపోయిందట. అంటే 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 అర్థం ఏంటంటే, ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ముఖం ఎలా మారిపోతుందంటే దేవుని రూపములో మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని రూపములోనికి క్రీస్తు ప్రభు అభిషేకముతో నింపబడుతూ ఉన్నాడో, సృష్టి ఈ దేవుని ముఖాన్ని చూసినప్పుడు లోబడుతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా వర్షము కురువు అన్నప్పుడు కురవడానికి, ఏలియా వర్షము ఆగు అన్నప్పుడు ఆగడానికి గల కారణం ఏంటంటే, సృష్టి ఏలియాలో ఏలియా ముఖాన్ని చూడటంలా ఏలియాలో దైవ ముఖమును చూస్తూ ఉన్నది. అందుకనే సృష్టి ఎవరిని తను సృష్టించారో, ఎవరిని తనను నిర్మించారో ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఆయన మాట విలువబడిపోయింది. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి అనుకున్నప్పుడు నువ్వు కూడా దేవుని రూపములో, క్రీస్తు రూపములో నువ్వు మారిపోతే, కుంటోడు లేగమంటే లేగాల, కూర్చోడు కూర్చోవాలా, దెయ్యం రా 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 పరిగెత్తుకుంటున్నట్టు రావాలా, పో 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 పరిగెత్తుకుంటూ పోండి పోవాలా, అక్కడ పడండి అక్కడ పడాలా. ఇక్కడ ఎవరున్నారంటే యేసు. అందుకని పౌలు అంటాడు, నేను కాదు బ్రతుకుతుంది నాలో, నాలో జీవించుచున్నవాడు క్రీస్తు. అందుకనే క్రీస్తుని చూశాయి పౌలులో. మీరు గమనించారా? పౌలు నిలబడితే దెయ్యాలు ఎందుకు కొరికినాయి? పౌలు గూర్చి, యేసును గూర్చి దెయ్యాలు ఏమని సాక్ష్యం ఇచ్చాయో తెలుసా? మాకు యేసు తెలుసు, మాకు పౌలు తెలుసు. అంటే పౌలుని గుర్తిస్తున్నాయి. పౌలును గుర్తించి గడగడ గడగడ వణికిపోయాయి. మీకు ఒక చిత్రమైన మాట చెబుతా, హల్లెలూయానండి. పౌలు గూర్చి నరకములో ఒక అతి పెద్ద సమావేశం. ఏమిటా సమావేశం అంటే, భూమి మీద మన రాజ్యాన్ని కుదిపి వేయడానికి, కదిపి వేయడానికి కూడా బయలుదేరాడు. అతని పేరు పౌలు. వానితో మనం జాగ్రత్తగా ఉండాలా. వాడికి ఎదురు గినక వెళ్ళామా, ఇప్పటికి కొరింథీయులను కూల్చేశాడు, ఇప్పటికి గలతీలో కూల్చేశాడు, ఇప్పటికి ఎఫెసులో కూల్చేశాడు. ఇక ఆగదు. పౌలు పరిచర్యను గుర్తించాయి దెయ్యాలు. చాలా మందికి తెలియదు. అద్భుతాలు లేవు, స్వస్థతలు జరగవు, అభిషేకం లేదు, దేవుని స్వస్థత జరగదని చెబుతుంటారు. నీళ్లు ద్రాక్షరసం కాదు, అవసరమైతే ద్రాక్షరసం నీళ్ళు అయిపోవాలా. ద్రాక్షరసం నీళ్ళు అయిపోవాలి. మీరు నిలబడితే మీ మీద వర్షం కురువును కాకుండా కురవాలా.
నేను ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను, ప్రభువా నేను చెప్పిన మాట చేస్తానంటున్నావు, నేను ఒకటి చెప్తాను నువ్వు చేయన్నా, నువ్వేదైనా చెప్పు నేను చేస్తాను. నేను ఏం మాట్లాడను, నిలబడతాను, నేను ప్రార్థిస్తాను, నేను విశ్వసించిన వారి చేతుల్లోనికి నీళ్లు రావాలని అడిగాను. ఎవరైతే విశ్వసిస్తారో వారి చేతుల్లోకి నీళ్లు రావాలి ఇప్పుడు నేను అడిగాను. అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు అడుగు నేను చేస్తాను. అప్పుడు మీ ముందే నేను చెప్పాను, మీరందరూ కొంతమంది విశ్వాసంతో నిలబడ్డారు, కొద్దిమంది చేతుల్లోనికి నీటి ఊటలు వచ్చాయి. దానికంటాడు ఒకడు, అది చెమట పట్టిందండి అంటాడు. చెమట పడితే చెయ్యి అంతా పట్టాలి, కానీ అరచేతు వరకే వచ్చింది ఆ తేమ. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, నన్ను బట్టి కాదు అద్భుతం జరిగేది, యేసయ్యను బట్టి. చెప్పండి, ఎవరిని బట్టి? అందుకని మీరు యేసయ్య మాటే నమ్మాలి కానీ మరెవరి మాట వినద్దు. నేనే కొద్ది రోజుల తర్వాత, నేను మొన్నటిదాకా అబద్ధం చెప్పానబ్బా, అయ్యి అద్భుతాలు అన్నీ లేవట, మనం మళ్ళీ మంచిగా వాక్యం చెప్పుకుందాం అన్నా, మీరు ఇక్కడ ఉండో తెలిపోవాలా, నేను కూడా మిమ్మల్ని దారి తప్పిస్తున్నానని అర్థం. ఎందుకంటే అద్భుతాలు ఎప్పుడూ ఉంటాయి. అద్భుతాలు ఎప్పటి వరకు ఉంటాయంటే భూమి మీద పరిశుద్ధాత్ముడు నివసించినంత వరకు ఉంటాయి. ఎవరున్నంత వరకు? చెప్పండి, ఎవరున్నంత వరకు? పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు. పరిశుద్ధాత్ముడు కొంతకాలం ఉంటాడు, తర్వాత కొద్ది రోజుల తర్వాత అది బోర ఊదుతాడు. ఊదగానే మధ్యాకాశానికి వేసి వస్తాడు. ఆ మధ్యాకాశంలో వేసి నిలబడగానే ఆయన అటు నుంచి బయలుదేరతాడు, ఇటు నుంచి పరిశుద్ధాత్ముడు లెగుస్తాడు. హో రాశాబారాకాలు. పరిశుద్ధాత్ముడు వెళతా ఒక్కడు వెళ్ళడు. నా మాటలు మీరు వినాలా? పరిశుద్ధాత్ముడు వెళతా ఒక్కడు వెళ్ళడు, సంఘాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ఆశపడుతూ ఉంటారో వారిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెప్పపాటులో జరిగే పని ఇది. రెప్పపాటు. ఇలా అనే కార్యక్రమం కొరకే 2023 సంవత్సరాల నుంచి దీని కొరకు సంఘాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. షహల్లాయమే కుర్కోయి. దైవ శక్తి ప్రజల మీద కుమ్మరించబడినప్పుడు దేవుని కార్యాలు ఈ భూమి మీద జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు అవునన్నా, నువ్వు కాదన్నా, నువ్వు లేదన్నా, నువ్వు ఉన్నాయన్నా, పరిశుద్ధాత్ముడు ఉన్నంతకాలం చేస్తాడు. ఎందుకు జరుగుతాయంటే చేసేవాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అటువంటి అభిషేకం ఏలియా మీద నుండి ఎలీషాకు వచ్చింది. ఏలియా వెళ్ళిపోయే క్రమంలో ఆయన మరణమును చూడకుండా వెళ్ళిపోయాడు లోకం నుంచి. వెళ్ళిపోయినప్పుడు ఆ మరణమును చూడకుండా వెళ్ళే క్షణంలో దేవుణ్ణి సేవకుడైన ఏలియాని ఎలీషా అడిగాడయా, నాకు నీ అభిషేకం కావాలి. వెళ్తూ దుప్పటి ఇసిరేశాడండి. ఎలీషా తీసుకో అన్నాడు. ఆ దుప్పటి రాగానే ఏం చేశాడంటే, ఈ దుప్పటి అభిషేకంతో ఉన్నది కదా అని ఈ దుప్పటిని లేపి యోర్దాను దగ్గరికి వెళ్ళాడు. యోర్దాను బాగా పొంగుతుంది. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని కోటాడంతే. యోర్దాను నది 2 పాయలైపోయిందట. వస్త్రంలోకి ఏమొచ్చింది? మరేంటి వస్త్రంలో అభిషేకం ఉండదంటారేంటి? ఆమె వాళ్ళు నువ్వు వినా. అటువంటి వాక్య జ్ఞానం లేని వాళ్ళ మాట వినొద్దు. వస్త్రముల అభిషేకం ఎందుకు ఉండదు? దైవజనుడు ముట్టిన వస్త్రముల అభిషేకం ఉంటుంది. యేసు వస్త్రపు చెంగును ముట్టుకునేది ఆవిడ. చెప్పడేమైంది? పేతురు
పౌలు ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు భూమి మీద. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎటువంటి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అయితే ఎలీషా ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. దగ్గరగా తన గురువు గారు, తన సేవకుడు, తన నాయకుడు 9 అద్భుతాలుగా చేస్తే ఎలీషా 18 అద్భుతాలు చేసినట్లుగా వాక్యంలో. హల్లెలూయా. ఎలీషా మంచి పరిచర్య చేస్తున్న తరుణంలో ఆయన కొద్దిమంది శిష్యులను తయారు చేశాడు. ఆయన ఒక మంచి బైబిల్ కళాశాలను నియమించాడు, ఏర్పాటు చేసి కొద్దిమందికి ట్రైనింగ్ ఇచ్చి సేవలో వాడుకున్నాడు. అయితే ఆయన మంచి బైబిల్ కాలేజీ కట్టాడు, కొద్దిమంది సేవలో ఉన్నారు. అయితే ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన సేవకుడు ఒక అతను చనిపోయాడు. ఆయనకు ఒక భార్య, 2 బిడ్డలు ఉన్నారు. ఆయన చనిపోయే క్రమంలో కొంత అప్పు చేసి చనిపోయాడు. అప్పు తెచ్చాడు. దేని కొరకు? పరిచర్య కొరకు తెచ్చి ఉంటాడు. ఆయన చనిపోయాడు. చనిపోతే ఆ చనిపోయినటువంటి దైవ సేవకుని ఇంట్లో చాలా విషాదం, చాలా పరిస్థితులు బాగలే. అటువంటి తరుణంలో ఆయన భార్య, ఆయనకు ఒక 2 కుమారులు ఉన్నారు. ఈ ముగ్గురు ఉంటున్న ఇంటి దగ్గరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఆమెని బాగా అడుగుతున్నారు. ఏమమ్మా, మీ ఆయన గారు మా దగ్గర చాలా డబ్బు తీసుకున్నాడు, మరి ఏం సడన్గా చనిపోయాడు కనుక ఆ డబ్బు నువ్వు ఇవ్వు అని అడిగారు. అడిగితే ఆమె ఏం చేసింది, అయ్యా మరి నేనేం తీర్చగలను, ఇప్పుడు ఆయన లేడు అని ఆవిడ సమాధానం చెబుతుంటే ఆగకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకుని పోతున్నారు. మీ ఆయన నాకు ఎంత ఇవ్వాలి, ఇది ఈ ఫ్రిడ్జ్ తీసుకుపోతా అని ఫ్రిడ్జ్ తీసుకుపోయారు. మీ ఆయన నాకు ఎంత ఇవ్వాలి, టీవీ తీసుకుపోతున్నారు. ఇక రకరకాలైన వస్తువులన్నీ పట్టకపోయారండి. ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేకుండా పట్టకపోయారు. ఆఖరికి ఒకడు వచ్చాడు, అమ్మ మీ ఆయన నాకు చాలా డబ్బులు ఇవ్వాలా, మరి వాళ్ళందరూ ఫీజు టీవీ అన్నీ పట్టకపోయారు, ఏమైనా ఉందా నేను కూడా పట్టకపోతాడు, చూడ ఏమి లేదండి. ఇంట్లోకి వెళితే ఒక చిన్న కొండ ఉంది. చెప్పండి ఏముంది? ఆ చిన్న కొండ ఉంది. కొండని ఇటు కాలు తిట్ట అన్నాడు. ఏంటమ్మా ఇది? మట్టి కొండ, ఇక ఏమి లేవా అంటే ఏమి లేవయ్యా, ఇది నాకెందుకు అమ్మా దన్నేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇంట్లో సామాన్లన్నీ తీసుకుపోయారు. ఒక్క సామాను కూడా ఉంచకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక పెద్ద అప్పు ఇచ్చినోడు ఒకడు వచ్చాడు. వచ్చి ఏమమ్మా మరి వాళ్ళందరూ ఫీజు తీసుకెళ్లారు, టీవీ తీసుకెళ్లారు, రకరకాల వస్తువులు పట్టుకెళ్ళారు, ఇక నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు, కనుక నీ 2 కొడుకుల్ని నా దగ్గరకు పంపించు. మా ఇంట్లో వారు పనివాళ్ళుగా ఉంటారు, దాసులుగా ఉంటారు, జీతానికి పెట్టుకుంటారు, దాని ద్వారా నీ అప్పు తీరిపోద్దని చెప్పాడు. ఇన్ని వస్తువులు తీసుకుని వెళ్ళినా ఆవిడ బాధపడలేదు. కానీ తన కొడుకులను దాసులుగా తీసుకెళ్ళడానికి, పని చేయించుకోవడానికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడక ఆవిడ ఏం చేసిందంటే నేరుగా తన భర్త ఏ దైవజనుడి దగ్గర పని చేశాడో ఆ దైవజనుడి దగ్గరకు వెళతా ఉంది. హల్లెలూయానండి, హల్లెలూయా. చెప్పండి, ఆ ఇల్లు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక అప్పుల ఇల్లు అయిపోయిందండి. ఎలా అయిపోయింది అది? అప్పులిల్లు. ఈ అప్పులిల్లు ఉన్న వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. ఇక అప్పు తీర్చడానికి తన దగ్గర వేరే మార్గము లేదు. నిజంగా నీ జీవితం కూడా ఇలాగే ఉందేమో. నీ ఇల్లు కూడా అప్పులిల్లుగా మారిపోయిందా? నీ గృహము కూడా అప్పులిల్లు గృహముగా మారిపోయిందా? అప్పుడప్పుడు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. మన గృహాలు అప్పులు గృహాలుగా మారిపోతాయి. ఏదో అవసరత మీద అప్పు చేస్తాం. ఏదో బిడ్డల వివాహాల కొరకనో, బిడ్డలు చదివించుకోవడానికనో,
లేకపోతే బిడ్డలకు ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు కొంత అప్పు చేస్తాం. ఆ అప్పు చేసినప్పుడు అప్పు తీరే మార్గము లేక మన కుటుంబాలు ఎలా మారిపోతున్నాయంటే, ఈ రోజున ప్రతి ఇల్లు అప్పు గృహముగా మారిపోయిందండి. ఈరోజు నేను అడుగుతా, మీకెవరికైనా అప్పు ఉన్నదా అని అడిగితే మీ చెయ్యి ఎత్తకుండా ఎవరు ఉండరు. మీకెవరికైనా అప్పు లేదా అంటే అప్పు లేదనే మాట ఎవరు చెప్పరు. మా అందరికి అప్పు ఉందయ్యా, ఎంతో కొంత. ఎంత జీతం వచ్చినా, ₹1,00,000 పైగా వచ్చినా అప్పు చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక అవసరత. అప్పు చేయకుండా కుటుంబం గడవదు, అప్పు చేయకుండా కుటుంబం నడపలేము కూడా. ఏదో ఒక అవసరత నిమిత్తమే చేస్తూనే ఉన్నాం. కానీ అప్పు తీరే మార్గము లేక, అప్పు తీర్చుకునే శక్తి లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ, ఇరుకును పడిపోయి దుఃఖసాగరములో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ రోజున నీ కుటుంబము కూడా ఇలా అప్పు కుటుంబంగా మారిపోయిందేమో. నీ జీవితం కూడా ఇలా అప్పులు ఊబిలో కురుకుపోయేవేమో. నీ ఇంటికి కూడా వచ్చి అప్పుల వారు రకరకాలైన మాటలని నీ ఇంట్లో వస్తువులను తీసుకుని వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నారేమో. నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఇమ్మని ఒత్తిడి చేస్తున్నారేమో. అప్పుడప్పుడు నిజమే, మన గృహాల దగ్గరకు వచ్చి మన ఇంటి ముందు నిలబడి తెల్లవారుగా అప్పుడు నిలబడి కేకలేస్తూ ఉంటాడు. వాడనే మాటలు వింటే ఎంతో కఠినంగా ఉంటాయి. ఏమంటారు తెలుసా? తీర్చలేనప్పుడు ఎందుకు తీసుకున్నావు? తీసుకునేటప్పుడు లేదా నీకు? రకరకాల మాటలు. తీసుకునేటప్పుడు నీకు ఎందుకు లేదు? ఈ కట్టలేనని తెలియదా? ఎంతెందుకు తీసుకోవాలి? నీకు తగినంత తీసుకోవచ్చు కదా, నీ శక్తిని మించి ఎందుకు తీసుకున్నావు అని రకరకాల మాటలు మనల్ని అంటుంటే మనకి ఎట్టుంటుంది చెప్పండి? ఈమెను కూడా అలాగే అంటున్నారు. ఈ భర్త తీసుకున్నాడమ్మా, తీర్చలేనప్పుడు ఎందుకు తీసుకోవాలి? నువ్వు తీర్చు, మరి ఏమి లేనప్పుడు ఎందుకు అప్పు చేయాలి? రకరకాల మాటలు అంటున్నారు ఆమెని. నీ కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావేమో. నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నావేమో. అప్పులైన ఇల్లు ఎలా ఉంటుంది? సమస్యలతో ఉంటుంది. అప్పులైన ఇల్లు ఎలా ఉంటుంది? ఇబ్బందులతో ఉంటుంది. ఆ ఇల్లు సంతోషంగా ఉండదు, ఆ ఇంట్లో సమాధానం ఉండదు, ఆ ఇంట్లో ఆనందం ఉండదు, ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. ఈరోజున చాలా కుటుంబాలు దేశంలో, ప్రపంచంలో, సంఘాల్లో అప్పులైపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయండి. అప్పులు తీర్చలేక మార్గము తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయండి. అప్పులను బట్టి ఇంట్లో సమస్యలు. ఈరోజు నా ఇంట్లో ఈ సమస్య లేదండి అని మీరు ఎవరు చెప్పగలరు? ప్రతి ఇంట్లో సమస్యలు, ప్రతి ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు. నిజమే, అప్పుతో ఉన్న ఇల్లు, ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లే. ఆవిడకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లే, ఎవరిని ఆశ్రయించాలో అర్థం కావట్లే. దిక్కుతోచని స్థితిలో ఆ ఇల్లంతా కారు మబ్బులు కమ్మి మార్గము కానరాక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆవిడ నిలబడిపోయింది. మీ జీవితాల్లో కూడా ఈరోజు అలాగే ఉన్నారేమో. చేసిన అప్పు తీరలేక మార్గములన్నీ మూయబడి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, ఎవరి వద్దకు వెళ్ళిన సహాయము దొరక్క, ఎవరి వద్దకు వెళ్ళిన సలహా కూడా ఇవ్వక, ఎవరి వద్దకు వెళ్ళిన మాట్లాడక రకరకాల నిందలు, రకరకాలైన అవమానాలు, రకరకాలైనటువంటి అవహేళనలు నీకున్న అప్పును బట్టి చేస్తున్నారేమో. నీ ఇంట్లో సామానంతా తీసుకుని వెళ్ళిపోయారేమో. నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా తీసుకుని వెళ్ళి నెల నెల వడ్డీలు కట్టేస్తున్నావు. కానీ అప్పు తీరడంలే. నీ ఇల్లు అప్పుగానే మిగిలిపోయింది. నీ ఇల్లు అప్పులు ఊబిలో కూరుకుపోయింది. నువ్వు తింటున్నావు ఇంట్లో, కానీ తినే ప్రతి ముద్దలో నీ అప్పు గుర్తొస్తుంది. బట్ట కడుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, పనికి వెళ్తున్నావు, కానీ ప్రతి సందర్భంలో, ప్రతి చోట నీ అప్పు గుర్తొస్తూనే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఆవిడ కూడా అంతే. చుట్టూరు కారు మబ్బులు కమ్మినట్టు గమ్మేశాయి సమస్యలు. ఇంటి నుండి అనేకమైన నిందలు, అనేకమైన మాటలు, అనేకమైన ఇబ్బందులు. ఏం చేయాలో అర్థం కాల.
ఆఖరికి అప్పిచ్చినాడు అన్నాడు, నువ్వు ఏమి ఇవ్వలేవులే కానీ నీ బిడ్డల్ని నా దగ్గరికి దాసుడిగా పంపించు, నీ బిడ్డల్ని నా ఇంట్లో పనివాడిగా పంపించు, నీ కుమారులిద్దరు నా ఇంట్లో బానిసలుగా పంపించు అని అడగగానే తట్టుకోలేకపోయిందండి. ఇంట్లో వస్తువులన్నీ పోయినా తట్టుకున్నది, ఎన్ని మాటలన్నా తట్టుకున్నది. కానీ తన పిల్లలను బయటికి దాసులుగా పంపడానికి ఇష్టపడలా. అప్పుడు అనుకున్నది, ఇక లాభం లేదు, నేను వెళ్ళాల్సింది అనుకున్నది. బయలుదేరింది, 2 కొడుకులను అట్ట పెట్టింది. పరుగున తన భర్త ఎక్కడ పనిచేశాడు, తన భర్త ఎవరి దగ్గర పనిచేశాడు, తన భర్త ఏ స్థలములో పరిచయం చేశాడో ఆ స్థలానికి పరుగున ఆవిడ వచ్చింది. వచ్చి నిలబడి ఎలీషాతో మాట్లాడుతుంది. చూద్దాం ఏం మాట్లాడిందో. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడని ఉండెనని నీకు తెలిసే ఉండెను. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు నా వద్దకు వచ్చారు. అయ్యా దైవజనుడా, నా భర్త నీ దగ్గర పనిచేశాడు, నా వైపు చూడాలా. నా భర్త నీ దగ్గర పనిచేశాడు. నా భర్త ఎలాంటి వాడు? ఆయన యెహోవా యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. తన భర్త గురించి తన భార్య ఇస్తున్న సాక్ష్యం, తన భర్తను తన యజమానును గూర్చి సేవకునికి ఆ భార్య ఇస్తున్న సాక్ష్యం, నా భర్త దేవుని యందలి భయభక్తులు కలవాడు. ఎప్పుడైనా నీ భర్తను గురించి నువ్వు ఎప్పుడైనా ఇలా చెప్పగలిగావా? ఎప్పుడైనా నీ భార్య, పురుషులారా, నిన్ను గూర్చి నీ భార్య ఎప్పుడైనా నా భర్త భక్తిపరుడు అని ఎక్కడైనా సాక్ష్యం చెప్పిందా? చెప్పేలా నువ్వు ఉండాలి, చెప్పేలా మీ కుటుంబాలు ఉండాలి, చెప్పేలా మీ జీవితాలు ఉండాలి, చెప్పేలా మీ భక్తి ఉండాలి. చాలా స్థలాల్లో స్త్రీలే భక్తిగా ఉంటారు కానీ పురుషులు భక్తిగా ఉండరు. మందిరానికి వచ్చే వాళ్ళలో 90% స్త్రీలు ఉంటారు, 10% పురుషులు ఉంటారు. మరి ఇంతమందికి వివాహాలు అయినాయి కదా, మరి నీ భర్త ఎక్కడున్నాడు? నీ భర్త ఏం చేస్తున్నాడు? అంటే నీ భర్త దేవుని సన్నిధిలో ఉండడంలే, నువ్వు నడుపుకోలేకపోతున్నావు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తని దేవుని సన్నిధిలోనికి నడుపుకోలేని భక్తి చేస్తున్నావు. కానీ ఇక్కడ చెబుతున్నాడు దేవుడు వాక్యంలో, తన భర్తను గురించి భార్య ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. నీ భర్తను గురించి నువ్వు చెప్పుకునే భక్తిలోనికి మీ భర్త రావాలి. నీ భర్తను గురించి నువ్వు ఇతరులకి నా భర్త భక్తిపరుడు అని చెప్పుకునే ఒక గొప్ప సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. అలా ఉండాలంటే భర్తలు కూడా ఎలా ఉండాలి? భక్తిపరులుగా ఉండాలి. నీ భార్య నిలబడి సంఘంలో నా భర్త భక్తిపరుడు అని చెప్పగలగాలి. మీ కుటుంబాల్లో మీ యజమానులు ఇలా మారాలని దేవుని సేవకుడిగా నా కోరిక. నీ భర్త ప్రార్థన పరుడై ఉండాలండి. యోబును గురించి యోబు భార్య చెప్పుద్ది, ఎంతకాలం ఇంకా ఆ యథార్థతను నువ్వు వదలవు అంటే యోబు భార్యకు తెలిసింది యోబు యథార్థపరుడని. చాలా మంది స్త్రీల కూడికలో స్త్రీలకు చెబుతారు, ఇప్పుడు పురుషులకు చెబుతున్నా, నువ్వు భక్తిపరుడిగా ఉండాలా. బండి వేసుకొని రావడం, ఊగులాడుకుండా పోవడం కాదు పెద్ద గొప్పలాగా. మళ్ళీ మీరు ఏం చెబుతారు తెలుసా? ఈ భర్తలు చెప్పేది, కష్టపడి డ్యూటీ చేసి సంపాదిస్తున్నాను సార్, మరి నాకు ఎక్కడ కుదిరిద్ది? నీకంటే కష్టపడి సంపాదించే వాళ్ళు ఆదివారం ఆరాధనకు 6 గంటలకు వచ్చి కూర్చుంటారు, ఉన్నారు.
మీరు చూడండి, వేరు వేరు సంఘాల్లో వేరు వేరు స్థలాల్లో చూడండి. అమెరికా దేశ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఒబామా అరే మందిరానికి ఆదివారం వెళ్ళిపోతాడట. ఒకప్పుడు అమెరికా దేశానికి అధ్యక్షుడు ఆయన ఏదో కొంచెం బిజీగా ఉండి మందిరానికి ఆలస్యంగా వెళ్ళేటప్పటికి మరి దేశ అధ్యక్షుడు మందిరానికి వస్తాడంటే వారికి చైరు గీరు హడావుడి టాపు టీపు అన్నీ ఉంటాయి కదా. అసలు ఎవడ పట్టించుకోవట్లే ఆయన అల్లెలుగానండి. ఎక్కడ కూర్చున్నాడు ఈ ఒబామా అంటే మెట్ల మీద కూర్చున్నాడు. నువ్వైతే కూర్చుంటావా? నువ్వు కూర్చో. నీ 50,000 రూపాయల జీతానికే నువ్వు ఫోజు, నీ 30,000 రూపాయల జీతానికే నువ్వు ఫోజు, 20,000 రూపాయల జీతానికే ఫోజు. మరి దేశాధ్యక్షుడు మందిరం మెట్ల కాడ కూర్చున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. నీ 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 భార్య నిన్ను గూర్చి గొప్ప సాక్ష్యం ఇచ్చే వ్యక్తిత్వం కలిగి నువ్వు భక్తి చేయగలగాల. ఎప్పుడు నా భార్య ప్రార్థన చేస్తుందండి, నా భార్య చాలా భక్తి గలదండి. మంచిది, నీ భార్య భక్తి గలది, నీ భార్య ప్రార్థన పర్రాలు. మరి నీ భార్య గురించి నువ్వు చెప్పినట్టు నీ భార్య నీ గురించి కూడా చెప్పాలి. నీ జీవితంలో భక్తి కలిగిన జీవితం జీవిస్తే నీ భార్య నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఎలీషా దగ్గర అంటుంది, నా భర్త భక్తి కలిగిన వాడయ్యా. మరి ఎంత భక్తి కలిగిన వాడు కప్పెట్టయింది చెప్పండి. చాలా భక్తిగా ఉంటుందండి ఆవిడ, కానీ చాలా అప్పులు ఉన్నాయండి. అబ్బాయి చాలా భక్తిగా ఉంటాడండి. మరి అప్పులు ఉన్నాయంటే భక్తిగా ఉంటే మరి ఈయనకెందుకు? భక్తికి అప్పుకి సంబంధం లేదు. భక్తికి అప్పుకి సంబంధం లేదు. కొంతమంది భక్తిగా ఉండే వాళ్ళు అప్పులు ఉంటే మీరు నవ్వుకుంటారు వాళ్ళు చూసి, అరే వాళ్ళంత చాలా భక్తిగా ఉంటారు కానీ చాలా అప్పులు ఉన్నాయిరా. అవసరతను బట్టి అప్పు చేస్తాం అంతే తప్ప భక్తిహీనులమై చెయ్యం. ఈ వ్యక్తి అవసరతను బట్టి చేసి ఉంటాడు. ఏ పరిచర్యకి ఇవ్వడానికో, ఏ మీటింగ్ పెట్టడానికో, ఏ చర్చ కట్టడానికో, ఏ సేవ కొరకు ఇచ్చాడు అప్పు. అయితే ఆ అప్పు ఎక్కువైపోయింది. ఈలోగా ఆయన చనిపోయాడు. ఆ అప్పు ఇచ్చిన వాడేమో ఆగడంలే, వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళినా నా వైపు మీరు చూడాలి. ఆవిడ బాధపడలేదు కానీ కొడుకుల్ని తన ఇంటికి పనివారిగా పంపమనేసరికి ఫీల్ అయిపోయింది. ఇష్టపడలే, వద్దనుకుంది, ఇలా జరగడానికి వీల్లేదనుకుంది. అందుకోసమే బయలుదేరింది సేవకుడి దగ్గరికి. హల్లెలూయా. అడుగుతూ చెబుతుంది, నా భర్త చేసిన అప్పును బట్టి అప్పువారు వచ్చి నా కొడుకుల్ని దాసులుగా పంపమంటున్నారయ్యా. నాకు నా బిడ్డల్ని బయటికి దాసులుగా పంపటానికి నా మనస్సు అంగీకరించాల. చూడు, సరిగా చూడు, ఎందుకు వచ్చింది ప్రవక్త దగ్గరికి? ఎవరి గురించి వచ్చింది ప్రవక్త దగ్గరికి అంటే తన బిడ్డల కొరకు వచ్చిందండి. తన బిడ్డలని దాసులుగా పంపడానికి ఇష్టపడలే. ఎందుకని? నా బిడ్డలు బయటికి వెళితే పాడైపోతారు, నాశనమైపోతారు, లోకములో కలుస్తారు, పాపములో కలుస్తారు, భయంకరమైన చెడ్డ వ్యసనాలు అలవాటు అవుతాయేమో. అందుకనే నా బిడ్డలు వారికి దాసులుగా వెళ్ళకూడదు. వానికి దాసులుగా వెళితే సాతానికి దాసులుగా మారిపోతారు, లోకానికి దాసులుగా మారిపోతారు, పాపానికి దాసులుగా మారిపోతారు. రకరకాలైన భయంకరమైన చెడ్డ అలవాట్లు వచ్చేస్తాయి. కనుక ఇతరుల దగ్గరికి వెళ్ళి లోకములో దాసులుగా బ్రతకటానికి ఆ తల్లి తన బిడ్డల విషయంలో ఒప్పుకోవట్లే. నీ బిడ్డల గురించి కూడా నువ్వు లోకములో నీ బిడ్డలు వెళ్ళి లోకములో కలిసిపోయి లోక సంపదలకు అలవాటుపడి లోక వ్యసనాలకు అలవాటుపడి లోకములో ఉన్న వాటికి బానిసలైపోతారేమో. అందుకనే నువ్వు నీ బిడ్డల కొరకు ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఆ తల్లి తన బిడ్డల గురించి దేవుని సేవకుడి దగ్గరకు వచ్చిందండి. వచ్చి చెబుతుంది, అయ్యా నా బిడ్డల్ని పనికి పంపమంటున్నాడయ్యా, నా కుమారుని పనికి పంపమంటున్నాడయ్యా. బా, ఆ మాట అడిగి నాకు అర్థం కావట్లేదయ్యా. అర్థం కాక
నేను నీ దగ్గరకు వచ్చాను. ప్రియదేవ జనాంగమా, నీ అప్పులను బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ భర్తను బట్టి ఒక సమస్య కనుక ఎప్పుడైనా నీ ఇంట్లో కనుక ఉత్పన్నమైతే నువ్వు ఎక్కడికి రావాలంటే నేరుగా దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడ రావాలి చెప్పండి? ఎక్కడ రావాలి చెప్పండి? ఎందుకు నీ సమస్యకు పరిష్కారం దొరికే స్థలం ఇది. నీ సమస్యకు పరిష్కారం దొరికే స్థలం ఇది. నువ్వు దేవుని మందిరానికి కనుక నువ్వు రాగలిగితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఎన్నడూ త్రోసివేస్తానని చెప్పలేదు, ఆయన ఎన్నడూ రానివ్వను అని చెప్పలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా వద్దకు వచ్చి వారిని నేను ఎన్నడూ త్రోసివేయ. ఈ రోజున నీ జీవితంలో ఇటువంటి కారు మబ్బులు కమ్మినప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, అప్పుల ఊబులను కూరుకుపోయినప్పుడు, మార్గాలు కనబడనప్పుడు, గమ్యం కనబడనప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానప్పుడు, పరిస్థితులన్నీ చుట్టుముట్టినప్పుడు, నీ కుటుంబం అంతా అల్లకొల్లాలం అవుతున్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నువ్వు మనుషుల వైపు కాదు చూడాల్సింది, మనుషుల దగ్గర కాదు వెళ్ళాల్సింది, నేరుగా ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధి దగ్గరకు రావాలండి. దేవుని సన్నిధిలోకి రావాలి. ఆవిడ ఎవరి దగ్గరకు వచ్చిందంటే ప్రవక్త దగ్గరకు వచ్చిందండి. ప్రవక్త దగ్గరకు వచ్చింది. ప్రవక్తతో తన బాధ చెబుతుంది, ప్రవక్తతో తన సమస్యను చెబుతుంది, ప్రవక్తతో తన బాధను వెళ్ళబుచ్చుకుంటుంది. నీ జీవితంలో కూడా కలిగే సమస్యలు, నీ జీవితంలో కూడా కలిగే ఇబ్బందులు, నీ జీవితంలో కూడా నీ చుట్టూరు కారు మబ్బుల్లో కమ్ముకున్నప్పుడు నీ సమస్యను పట్టుకొని ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఓ దేవుని మందిరానికి వస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, దేవుని అడిగేదానికి జవాబిస్తాడు, దేవుని అడిగేదానికి సమాధానాన్ని ఇచ్చి నీ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆవిడ వచ్చిందండి. నువ్వు ఇప్పుడు వచ్చావా? సమస్య రాగానే మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను, సమస్య రాగానే డాడీ నాకు ఆమె సాయం చేయ డాడీ అని పంపిస్తున్నావు, లేకపోతే సమస్య రాగానే బంధువుల ఇంటికి వెళ్తావు, సమస్య రాగానే స్నేహితులకు ఫోన్ చేస్తావు, సమస్య రాగానే చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్తావు. ఇదిగో దేవుని సేవకురాలు చేస్తున్న పని చూడండి. ఒక సేవకుని భార్య, ఒక శిష్యుని భార్య సమస్య రాగానే దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళిందండి. నీ జీవితంలో కూడా నీకు కలిగే శ్రమలను బట్టి, రోగాలను బట్టి, సమస్యలను బట్టి మనం ఎక్కడెక్కడికో తిరిగితే మనకు జవాబులు రావు. నీ కలిగే రోగాలను బట్టి ఎక్కడెక్కడికో వైద్యుల దగ్గరకు వెళితే నీ రోగము తగ్గదు. కొన్ని వ్యాధులు మాత్రమే వైద్యులు బాగు చేయగలరు. వైద్యులు చేయలేనిది చాలా రోగాలు ఉన్నాయి ప్రపంచంలో. వైద్యులు కూడా ఆఖరికి కొద్ది రోజులు ప్రయత్నించి అంటారు, చివరిలో అయ్యా మేము చేయాల్సిందంతా చేసాం, మీది మొత్తం తుడిచేసాం, ఇంకేమైనా ఉన్నాయా బాబు అకౌంట్లో అంటే ఏమి లేవండి అంటే ఇక మా వల్ల కాదు. అమ్మా ఎడరండి, ఏంటయ్యా భార్యను పిలుస్తారు, గుండె ధైర్యం తెచ్చుకమ్మా, గుండె నిబ్బరంగా ఉండమ్మా, ధైర్యంగా ఉంటుందమ్మా, నీకు బీపీ టీబీకి ఏమి లేవుగా అమ్మా, నాకేమి లేవండి, ఇంకేం హార్ట్ స్ట్రోక్లకి ఏమి లేవండి. అయితే విను, నీ భర్తని ఇంటికి తీసుకుని వెళ్ళు, నీ బిడ్డని ఇంటికి తీసుకుని వెళ్ళు, వాళ్ళకి ఏం తినాలనిపిస్తే అది పెట్టు, వాళ్ళకి ఎట్టు ఉండాలని పెట్టే అట్టుంచు. ఇక అర్థమైపోవాలి, ఇక ఏమి ఏడుతుంటుంది, ఏమి ఏడుస్తుంది. వైద్యులు కూడా ఏమంటారు, మా ప్రయత్నం మేము చేశాం, కానీ ఇక ఏదైనా చేస్తే దేవుడే చేయాలి. బా హల్లెలూయానండి, హల్లెలూయా. నిజంగా దేవుని సేవకుడిగా చెబుతున్నా, నువ్వే బాధతో ఇక్కడికి వచ్చావు, నువ్వే దుఃఖంతో ఇక్కడికి వచ్చావు, ఏ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చావు, ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావు, దేవుడు ఈరోజు నీ సమస్యలన్నిటిని చూస్తున్నాడు. నీ సమస్యలకు సమాధానం, నీ సమస్యలకు పరిష్కారం దేవుడు ఈరోజు నీకు చూపించబోతున్నాడు. తిరిగావు, ఎక్కడెక్కడికో తిరిగావు, ఎక్కడికి తిరిగినా నీ బిడ్డ బాగుపడలే, ఎక్కడికి తిరిగినా నీ భర్త బాగుపడలే, ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డలకు స్వస్థత రాలే. ఈరోజు నువ్వు నీ సమస్యను తీసుకుని యేసయ్య దగ్గరకు వచ్చావు. యేసయ్య దగ్గరకు వస్తే సమస్య పరిష్కరించబడకుండా ఎవ్వరూ వెళ్ళలేదు. ఒక శతాధిపతి తన దాసుని గురించి వచ్చినప్పుడు ఆ శతాధిపతి దాసుని దేవుడు బాగు చేశాడు. ఒక సహోదరి తన బిడ్డను తీసుకొని బలహీనరాలని
దెయ్యముల చేత పీడించబడుతుందని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఆ కుమార్తెను దేవుడు బాగు చేసి పంపాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఫిట్స్ అంటే మోర్చ్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు తీసుకొచ్చినప్పుడు యేసయ్య బాగు చేసి పంపాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరిని కూడా ఎన్నడూను కూడా ఉచితంగా పంపలేదు, వ్యర్థంగా పంపలేదు. బాగు చేసి పంపాడు, స్వస్థపరిచే పంపాడు, ఆశీర్వదించి పంపాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అదే ఉద్దేశంతో చూస్తున్నాడు. నిన్ను కూడా దేవుడు బాగు చేయబోతున్నాడు. నిన్ను కూడా దేవుడు తాకబోతున్నాడు. నీ భర్తను బాగు చేయబోతున్నాడు, నీ భార్యను బాగు చేయబోతున్నాడు, నీ బిడ్డను స్వస్థపరుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు స్వస్థపరిచే దేవుడి దగ్గరకు వచ్చావు, నీ సరైన స్థలానికి వచ్చావు. బాబా కొద్దిగా ఆలస్యమైందేమో కానీ నువ్వు రావలసిన స్థలానికే వచ్చావు. హల్లెలూయా. ఎందుకని ఇది జీవితాలను బాగు చేసే స్థలం, మనుషుల చరిత్రలను మార్చే స్థలం, మనుషుల బ్రతుకులను బాగు చేసే స్థలం. ఈ స్థలానికి వచ్చిన ఎవరైనా బాగుపడతాడు. ఈ స్థలంలో కాలు పట్టిన ఎవరైనా స్వతహ పొందుతాడు. ఈ స్థలానికి వచ్చిన ఏ వ్యక్తిని దేవుడు ఎన్నడూ వదిలిపెట్టడు. దేవుడు నాకు చెబుతున్నాడు, ఈరోజు బలమైన అద్భుతమైన కార్యాలు మీ జీవితాలు చేస్తాడు. ఎక్కడెక్కడికో తిరిగావు, ఉపయోగం లేదు. డబ్బులు పోసేసావు, బంధువుల దగ్గరికి వెళ్ళావు, స్నేహితుల దగ్గరికి వెళ్ళావు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు ఉపయోగం కలగల. నువ్వు ఈరోజు యేసయ్య నాకేదో చేస్తాడని, యేసయ్య నా జీవితంలో నా బ్రతుకుని మారుస్తాడని వచ్చావు. ఆయన ఎవరో తెలుసా? బ్రతుకుని మార్చే దేవుడండి. హల్లెలూయా. ఎక్కడెక్కడికో చేతులు చాచావు, ఎవరెవరి వైపు కనులెత్తావు, ఎవరెవరినో చూసావు సహాయం చేస్తారని, కానీ ఎవరు సహాయం చేయలే. ఈరోజు సహాయం చేసే దేవుని దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాం. మా జీవితంలో ఎంతమంది మనుషుల దగ్గరకు తిరిగాం, మేము కూడా ఎంతమంది మనుషుల్లో మేము కూడా ఆశ్రయించాం. మా జీవితంలో కలిగిన శ్రమలు, బాధలు, కష్టాలను బట్టి, మా జీవితంలో కలిగిన ఇబ్బందులను బట్టి మేము కూడా ఎన్నో మార్లు మనుషుల వద్దకు వెళ్ళాం, మనుషుల సహాయం కోరాం. కానీ ఎక్కడికి వెళ్ళినా మాకు సహాయము రాలే. ఎందుకు యేసును గూర్చి ఇంతగా ప్రకటిస్తున్నాం? ఎందుకు యేసును గూర్చి ఇంతగా మేము ప్రకటిస్తూ జీవిస్తున్నామంటే మా జీవితాన్ని మార్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఈ స్థలంలో కూడిన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ నీతో చెబుతున్నాడు, నువ్వే సమస్యతో వచ్చావో, నువ్వే బాధను పట్టుకొని వచ్చావో, ఏ అక్కరతో ఈ స్థలానికి వచ్చావో దేవుడు చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఆ సమస్యను పట్టుకొని నేరుగా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళగానే దైవజనుడు అంటున్నాడు, ఏమ్మా ఎవరు నువ్వు? నేను ఫలానా అయ్యా. మీకు అర్థమైందా? భర్త ఉన్నంత కాలం ఆవిడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలా. ఎప్పుడు వెళ్ళలే. భర్త ఉన్నంత కాలం గడప దాటలే, భర్త ఉన్నంత కాలం బయటికి రాలే. ఇప్పుడు వచ్చింది, అడుగుతున్నది, అయ్యా నా బిడ్డలు ఇలా పనికి తీసుకెళ్ళిపోతున్నట్టున్నారు అయ్యా. అప్పువారు వచ్చి నా బిడ్డల్ని పనికి తీసుకెళ్ళిపోతున్నట్టున్నారయ్యా, పనికి తీసుకెళ్ళిపోతున్నట్టున్నారయ్యా. వెంటనే మరి నేనేం చేయాలమ్మా? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ భర్త చచ్చిపోయాడు కదా, పో అనలే. ఆయన ఏమన్నాడు చూడు. ఆయన ఎప్పుడైతే ఆయన అడుగుతుందో ఆయన అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. చూద్దాం ఆ మాట. ఎలీషా నా వలన నీకేమి కావలెను? దేవుని స్తోత్రం చెప్పండి. నా వలన నీకేం కావాలో వచ్చావు? నీకేం కావాలో వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎవరైనా అంటారు నీ మాట? నువ్వు అప్పు కావాల్సి వచ్చినప్పుడు మీ బంధువుల ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చావురా? ఏం కావాలి చెప్పు. నా దగ్గర ఏమైనా సహాయం కోసం వచ్చావా చెప్పు, నీకు నేను చేస్తాను అన్నవాళ్ళు మీ బంధువులు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేడు, ఎవరుండరు కూడా, ఎవరుండరు. నాకు తెలుసు, నా అనుభవంలో చెబుతున్నా. నేను కూడా చాలా మార్లు బంధువుల గృహాలకి వెళ్ళాను.
స్నేహితుల గృహానికి వెళ్ళాను, నేను కూడా వీధుల్లో తిరిగాను, కానీ ఎవ్వడు నీ అవసరత ఏంటి, నా ద్వారా నీకేమైనా సహాయం కావాలా అని అడిగిన వాళ్ళు లేరు. తల్లి కానీ తండ్రి కానీ ఎవడు లేడు. కానీ ఇక్కడ దేవుని సేవకుడు అడుగుతున్నాడు, నా వల్ల నీకేమి కావాలో చెప్పు అంటే. రాగానే దైవజనుడు తనకు మాట్లాడుతున్నాడు. హల్లెలూయానండి. నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తావో నీ అవసరతను బట్టి నువ్వు అడిగిన దానికి నీకు ఆయన ఉత్తరం ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ మందిరంలో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి. మీరు తెల్లవారు ప్రార్థన చేయండి. నువ్వు తెల్లవారు నీతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే మాట్లాడే దేవుడు కదా. చెప్పండి, ఎవరు మాట్లాడితే మాట్లాడే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. దావీదు అంటాడు, నేను ఆయనకు ఆపత్కాలములో మొర్ర పెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. చెప్పండి చెప్పండి, ఏమిచ్చాడు? జవాబిచ్చాడు. దావీదు ఎందుకు వచ్చావయ్యా? దావీదు ఏ అవసరతతో వచ్చావయ్యా? దావీదు ఏ సమస్యతో ఉన్నావయ్యా? దావీదు సమస్యల్లో బాధల్లో ఉన్నప్పుడు దావీదు ప్రార్థన ఆలకించి దేవుడు దావీదుకి ఉత్తరం ఇచ్చాడు, జవాబునిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. నువ్వు సమస్యతో వచ్చినప్పుడు నీ దేవుడు సమాధానం ఇస్తాడు. ఇక్కడ ఆయన మాట్లాడకుండా ఉండడానికి ఆయన రాయి కాదు, లేకపోతే ఎవరో తయారు చేసిన బొమ్మ కాదు. బొమ్మ దగ్గరికి వెళ్ళి రోజల్లా మాట్లాడు, 2 రోజులు మాట్లాడు, 3 రోజులు మాట్లాడు, ఆ బొమ్మ కదలదు మెదలదు. ఎందుకని? ఆ బొమ్మలో జీవము లేదు. కానీ మరి నీ దేవుడు ఎవరు చెప్పండి? ఎవరైనా జీవము చెప్పండి, పక్కలో చెప్పండి. ఏ మరి అక్క మన దేవుడు జీవము గల దేవుడు అని చెప్పు. ఏ అరుణక్క మన దేవుడు జీవము గల, ఏ కరుణక్క మన దేవుడు చెప్పు. ఎవరు నీ దేవుడు? జీవం. నువ్వు మాట్లాడితే మాట్లాడతాడు. ఎలీషా అంటున్నాడు, ఏం బిడ్డ, ఎందుకు వచ్చావు బిడ్డ? నా పరిస్థితి అయ్యా, నా కుమారుని దాసులుగా ఇమ్మంటున్నాడు అయ్యా. అవునా, సరే ఇడరా, మీ ఇంట్లో ఏముందని అడిగాడు. అన్ని పట్టకపోయారయ్యా, ఫ్రిడ్జ్, టీవీ, కూలరు, చెప్పండి, బీరువాలో ఉన్నాయన్నీ. మరి ఏమున్నాయి? ఒకడు వచ్చిండయ్యా, ఇంకేమి లేకుండా పోయినాయి అమ్మ, ఈ కొండ నాకెందుకని కొండ నడదని పోయిండయ్యా. ఒక చిన్న కొండ ఉందయ్యా, ఆ కొండలో ఏముంది? కొద్దిగా నూనె ఉంటుందయ్యా. సరే వెళ్ళు వెళ్ళు. ఏం చేయాలయ్యా? నీ పిల్లలు ఇద్దరం తీసుకొని మీ ఊరిలోకి వెళ్ళు, మీ కాలనీలోకి వెళ్ళు, మీకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఖాళీ పాత్రలు తీసుకొని రా, ఎన్ని ఉంటాను అడుక్కురా పో. ఇంట్లో పెట్టి తలుపేసి ఆ కొండ పట్టుకో. ఆ కొండలో ఉన్న నూనెను ఆ పాత్రలో పోసేయనాడు. మనం అయితే ఏం చేస్తామంటే, అది మట్టి కొండ అయ్యా, ఎవడు దాన్ని పట్టుకోలేదయ్యా, ఎవడు తీసుకెళ్ళదాన్ని, దానిలో ఏం జరుగుతాయా అంటాం. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, అందరూ తృణీకరిస్తారు చూడు, తృణీకరించిన దాని ద్వారానే అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అన్ని వస్తువులు పట్టుకు పోయిన వాళ్ళు కొండనెందుకు పట్టుకెళ్ళా? ఈ మట్టి కొండ నాకెందుకులే, ఈ మట్టి కొండ నాకెందుకులే, ఈ మట్టి కొండ నాకెందుకు అనుకున్నారు. నాకెందుకులని త్రోసివేయబడిన మట్టి కొండ ద్వారా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా. నీవు కూడా నీ ఇంట్లో ఈ మట్టి కొండలా కనుక ఉంటే, మీ ఊర్లో మట్టి కొండలా ఉంటే, మీ ఊర్లో నీ ప్రాంతంలో నీ సంఘంలో నువ్వు కూడా పనికిరాని మట్టి కొండగా ధృవీకరించబడి ఎవరు చూడని ఎవరు ముట్టని వ్యక్తిగా ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అద్భుతం ఎట్లా జరిగిద్దా నువ్వు అనుకోవచ్చు. ఆ కుండలో ఎలా అద్భుతం జరిగిద్దా? జరుగుద్ది. భర్త అప్పైతే చేశాడు కానీ భర్త ఒక అద్భుతమైన పని చేశాడు. ఏం చేశాడంటే ఆ కుండలో కొంత నూనెను పెట్టాడు. చెప్పండి, ఆ కుండలో కొంత నూనె. ఇప్పుడు అద్భుతం ఎందుకు జరుగుతుందంటే ఆ కుండలో నూనె ఉన్నది. చెప్పు, ఈ కుండలో నూనె ఉంటే, ఈ కుండలో నూనె ఉంటే దేవుడు ఈ నూనె ద్వారా అద్భుతం చేస్తాడు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా కనబడుతుంది. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నీలో పరిశుద్ధాత్మ ఉంటే, నీలో నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. భర్త అప్పైతే చేశాడు కానీ ఇంటిలో నూనె ఉంచాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంటిలో పెట్టి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఆ భర్త భక్తి గలవాడు. భక్తి గల వారింటిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. భక్తి గల వారి జీవితంలో కార్యాలు చేస్తాడు. ఓ రాశాఖారా బలారా బాశాఖ. ఓహో, అప్పు చేశాడు కానీ చేశాడు కానీ నూనె ఉంచాడు. ఆ నూనె ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు ఆ ఇంట్లో అంటే ఆ వ్యక్తి భక్తి గలవాడు. అప్పు చేసిన దేవుడు అద్భుతం చేస్తాడా? ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏముందమ్మా? కొంచెం నూనె ఉంది, పోసేపో, తీసుకుని వెళ్ళు. పోసేసిందండి, తలుపేసింది, ఒక నూనె పోయడం ప్రారంభించింది. నూనె ఏమవుతుంది తెలుసా? చెప్పండి, ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గర ఉన్న డబ్బులు మల్టిప్లై చేస్తూ ఉంటాడు. నీ దగ్గర ఉన్న సంపదను మల్టిప్లై చేస్తూ ఉంటాడు. ఓ, వస్తున్నది తరగడంలే, వస్తున్నది తరగడంలే, వస్తున్నది తరగడంలే. చేస్తున్నావు తరగవు, చేస్తున్నావు తరగవు. నీ అకౌంట్స్ అప్పుడు నిండే ఉంటాయి, నీ అకౌంట్స్ అప్పుడు నిండుగా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఈరోజు, నీ అకౌంట్స్ పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా నింపుతున్నాడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. బాబా దేవుని వద్దకు వచ్చావు ఈరోజు, నీ అకౌంట్ నిండాల. దేవుని వద్దకు వచ్చావు, నువ్వు సమాధానం పొందుకుని వెళ్ళాలా. దేవుని వద్దకు వచ్చావు, నువ్వు ఆశీర్వదించబడి వెళ్ళాలా. వచ్చినప్పుడు ఎట్లొచ్చావు? అప్పుగా వచ్చింది. కొండలు నిండిపోయాయి, పాత్రలు నిండిపోయాయి, ఇంట్లో చుట్టూరు తెచ్చిన పాత్రలను నిండిపోయాయి. ఇక తలుపు తీసింది, సేవకుడి దగ్గరికి, అయ్యా అన్నీ అయిపోయినాయి, ఇంకేమైనా ఉంటే కూడా తెచ్చుకోపోయినావు అంటే, ఇక మా ఊర్లో అన్నీ అయిపోయినాయి, పాత్రలు అందరూ తెచ్చారు, పాపం అప్పటికి తీసుకొచ్చేసాను. ఐదో పంచి ఆ నూనె అమ్ముకొని నీ అప్పు తీర్చుకో. మిగిలిన నూనె నువ్వేం చేస్తావు తెలుసా? దాని ద్వారా నువ్వు నీ బిడ్డలు బ్రతకండి పోండి. చూసావా, నూనె ఏం చేసింది? అప్పు తీర్చిందండి. అవును, నీ లోపలికి పరిశుద్ధాత్ముడు వస్తే నీ అక్కర తీరుస్తాడు, నీ అవసరత తీరుస్తాడు, నీ సమస్యను పరిష్కరిస్తాడు. పరిష్కరించడమే కాదు, ఆయన నీలో ఇంకా ఉండి నువ్వు బ్రతకటానికి నిన్ను నడిపిస్తాడు. అప్పంతా తీరింది, సమస్య అంతా పరిష్కరించబడ్డది. అప్పులు ఇల్లు ఇప్పుడు ఏమైపోయిందంటే ఆశీర్వాద గృహంగా మారిపోయింది. కారణం తెలుసా? కారణం ఆవిడ అప్పు అయినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళలే, స్నేహితుల దగ్గరికి వెళ్ళలా,
కుటుంబీకుల దగ్గరికి వెళ్ళా, నేరుగా సేవకుని దగ్గరికి వచ్చింది. ఒక సేవకుడే మంచి హృదయంతో ఆవిడకి అంత మంచి సలహా ఇచ్చి అంత మంచి అద్భుతం జరగడానికి కారకుడైతే ఆయన కంటే శ్రేష్ఠుడు కదా నీ దేవుడు. ఆ సేవకుడి కంటే, ప్రవక్తల కంటే, ప్రార్థనా పరుల కంటే, ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు కదా నీ యేసు ప్రభు. నీ దగ్గర నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తే, నీ సమస్యను పట్టుకుని యేసే దగ్గరకు వస్తే, నీ సమస్యను పరిష్కరించడా, నీ అక్కర తీర్చడా. ఎందుకు బంధువుల దగ్గరికి, లోకస్తుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి, వైద్యుల దగ్గరికి రకరకాల సమస్యలు తీసుకుని వెళ్తున్నావు? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీ అప్పు గృహం ఆశీర్వాద గృహంగా మారుద్ది. నీ అనారోగ్యపు శరీరం ఆరోగ్యకరమైన శరీరంగా మారిపోద్ది. నీ బానిసత్వం పోద్ది. ఆవిడేం ఆశించిందంటే, నా బిడ్డలు లోకంలోకి వెళ్ళకూడదు, నా బిడ్డలు ఇతరులకు దాసులు కాకూడదని దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాను. నీ బిడ్డల విషయంలో నీకు తపనుందా? నీ బిడ్డలు లోకానికి వెళ్ళకూడదని, లోకములో ఉన్న వాటికి దాసులు కాకూడదని, లోకములో ఉన్న వాటికి నీ బిడ్డలు బానిసలు కాకూడదని నువ్వు ఇప్పుడు దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి చెప్పావా? నీ బిడ్డల గురించి దేవుని దగ్గర మొర్ర పెట్టావా? నీ బిడ్డల గురించి దేవుని సన్నిధికి వచ్చి అడిగావా? ఆస్తి పోయినా ఆవిడ రాలే, ఆవిడకున్న పేరు ప్రతిష్టలు పోయినా ఆవిడకి రాలే, ఆవిడ మనుషులు ఎంతమంది నిందించినా ఆవిడ రాలే. కానీ తన బిడ్డలు బయటికి వెళ్ళడానికి ఒప్పుకోలా. నీ బిడ్డలు బయటికి వెళ్తున్నారేమో, నీ బిడ్డలు లోకంలోకి వెళ్ళిపోయారేమో, నీ బిడ్డలు పాపంలో ఉన్నారేమో. నీ బిడ్డల కోసం నువ్వు రావాలి, చెప్పాలి, అయ్యా నా బిడ్డలు చూడయ్యా, నా బిడ్డలు లోకానికి దాసులైపోయారు, అక్కడ ఉండొద్దయ్యా, నా బిడ్డలు నా ఇంట్లోనే ఉండాలి, నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలని ఇప్పుడు అడిగావా? అడగాల. ఆ తండ్రి తన కుమారుని తీసుకుని ఎందుకు వచ్చాడంటే చూడలేకపోయాడండి. ఆ కుమారుడు పడుతున్న వేదన చూడలేకపోయాడు. ఆ కుమారుడు అనుభవిస్తున్న ఆ బాధను ఆ తండ్రి చూడలేకపోయాడు. తన తోటి వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, తన తోటి బిడ్డలందరూ స్కూల్స్కి వెళ్తున్నారు, తన తోటి వాళ్ళందరికీ వివాహాలైనవి. ఎక్కడ కనపడ్డా మీ వాడు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు, మీ వాడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు, మీ బాబు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఆ కుమారుడు ఒక సాతాను బంధకాలలో దాసుడైపోయాడని, తన జీవితం నాశనం అయిపోతుందని చెప్పలేకపోతున్నాడు. గుండె పగిలిపోయే వేదన తండ్రిది, అందుకని తట్టుకోలేకపోయాడు. బాగు చేసి యేసే దగ్గరకు వచ్చాడు. నీ బిడ్డను కూర్చి నువ్వు కూడా రావాలి. పోయిన వారం ఆదివారం ఒక తల్లి కాకినాడ నుంచి వచ్చింది. తన బిడ్డను కూర్చో తన కుటుంబంతో చెప్పలే, తన భర్తతో కూడా చెప్పలే, తన వారికి ఎవరికి చెప్పలే. అక్కడికి వెళితే నా బిడ్డ బాగుపడుద్ది, అక్కడికి వెళితే నా బిడ్డను దేవుడు బాగు చేస్తాడు, అక్కడికి వెళితే నా బిడ్డను దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఒక ఆశతో వచ్చింది. ఆవిడ చెబుతుంది, నా బిడ్డను చూడలేకపోతున్నాను, నా బిడ్డని స్థితిలో నేను చూడలేకపోతున్నాను, నా బిడ్డతో పాటు వాళ్ళందరూ మంచిగా ఉన్నారు, నా బిడ్డకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని, ఇక్కడికి వస్తే నా బిడ్డను దేవుడు బాగు చేస్తాను వచ్చానయ్యా. నీకుందా నీ బిడ్డల మీద, నీకుందా నీ కొడుకు మీద, నీకుందా నీ బిడ్డ మీద, నీకుందా నీ కుటుంబం మీద? నీ బిడ్డను బాగు చేసుకోవాలని, నీ బిడ్డను దేవుని సన్నిధికి నడిపించాలని, నీ బిడ్డ లోకానికి వెళ్ళకూడదని, నీ బిడ్డ వేటికి దాసులు కాకూడదని, నీ బిడ్డ ఏ మత్తు పదార్థాలకు దాసులు కాకూడదని, నీ బిడ్డ ఏ లోకానికి దాసులు కాకూడదని, సాతాను చేతులకు చిక్కకూడదని, సాతాను చేతులు బందీగా మారకూడదని నీ బిడ్డను గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆలోచించం. తింటున్నావు, నీ బిడ్డ సంపాదిస్తే సంతోషంగా గడుపుతున్నావు, నీ బిడ్డ ఏ బంధకాల్లో ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? నీ బిడ్డ ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ బిడ్డను గురించి నువ్వు మొర్రపెట్టు, నీ బిడ్డను గురించి నువ్వు నా సన్నిధికి వచ్చి ఏడు, నీ బిడ్డను గురించి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఏడిస్తే నీ బిడ్డల పరిస్థితులు మార్చేస్తాడు, నీ కుటుంబ పరిస్థితులు మార్చేస్తాడు, నీ అప్పు పరిస్థితులు మార్చేస్తాడు, నీ బీదరికాన్ని దేవుడు తొలగిస్తాడు, నీ దారిద్రతను దేవుడు తీసివేయగలడు, నీ అప్పు కాడిని దేవుడు విరగొడతాడు. అందుకని నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు,
కష్టం వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు ఇరుకుల్లో ఎవరు నీతో మాట్లాడరు బిడ్డ, ఎవరు మాట్లాడే మనుషులు ఈ లోకంలో లేరు. నీకేమైంది అడిగే మనుషులు ఈ లోకంలో లేరు. నీకేమైంది అడిగే ఒకే ఒకడు యేసయ్య మాత్రమే. నీకు నేనేం చేయగలను చెప్పు అని అడిగే దేవుడు యేసయ్య ఒక్కడే. నువ్వు ఆకలి బాధలుతున్నప్పుడు నీ ఆకలి బాధలు తీర్చగలిగే దేవుడు, నువ్వు అనారోగ్యాలతో ఉన్నప్పుడు, నువ్వు అప్పులతో ఉన్నప్పుడు నీ అప్పులను విడిపించి నిన్ను బాగు చేసే దేవుడు, నీ బిడ్డలు బలహీనంగా ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు ఆ రోగాల నుంచి విడిపించగలిగే ఏకైక దేవుడు యేసయ్య. అందుకనే నీ చుట్టూరు నీ పరిస్థితులు కారు మబ్బుల్లో కమ్మేసినాయా? చీకటి నీ గమ్యాన్ని కనబడకుండా మూసేసినాయా? ఇంట్లో అప్పులు అని ఒక శబ్దం, రోగాలు ఒక శబ్దం నీకు ధ్వని పలుకుతుందా? అయితే మనుషుల దగ్గరికి వెళ్ళక, మనుషులు నీకు సహాయము చెయ్యరు. దావీదంటారు, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నిజమే, దావీదు మనుషుల తట్టు చూశాడట, కొండల తట్టు నేను కనులెత్తానన్నాడు కదా. దావీదు కనులెత్తింది కొండల తట్టు అంటే కనబడుతున్న కొండలు కాదు బిడ్డ. ఆయన జీవితంలో కొండలు అంటే మనుషులు చాలా మంది ఉన్నారు. ఏ సహాయమైనా చేయగలిగే మనుషులు చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు మనం అంటాం కదా, అమ్మో ఆ కుటుంబం మాకు చాలా అండండి, కొండలు అంటులండాళ్ళు అంటాం. అటువంటి వాళ్ళ వైపు కూడా కష్టంలో చూస్తే సహాయం రాలేదట. మేము చేయలేము దావీదు, మా వల్ల కాదు దావీదు, మేము ఇవ్వలేము దావీదు అన్నారట. అందుకోసమే ఆ క్షణంలో దావీదుకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలే. దావీదు ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు, అయ్యా నన్ను సౌలు చంపేటట్టున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, నా అన్నదమ్ములకు నేను చేదైపోయాను, నన్ను ఘోరంగా హింసిస్తున్నారయ్యా, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను అవమానిస్తున్నారయ్యా, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను తోలాడుతున్నారయ్యా, నాకు అర్థం కావట్లేదు, నేను ఎవరి వద్దకు వెళ్ళ సహాయం దొరకటలే, నేను ఎక్కడికి వెళ్ళ నాకు సహాయం దొరకటలే. నువ్వు సహాయం చేస్తూ వచ్చానయ్యా, సహాయం చేస్తూ వచ్చానండి. దావీదు ఇదిగో రా, నా నీడలో నువ్వు దాక్కో అన్నాడు. దావీదు దేవుని రెక్కల నీడలో కలిపాడండి. అందుకోసమే దావీదు దేవుని అంటాడు, నా కొండవి నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. నీకు ఎవరి లోకం ఆశ్రయం దుర్గముగా ఉండరు బిడ్డ, ఉండరు. నీ దగ్గర ఉన్నప్పుడు అందరు తిరుగుతారు, తీసుకుంటారు, తింటారు, పోతారు, కానీ ఎవరు నీ కష్టంలో ఉండరు. అందుకని మనుషుల వద్దకు ఎప్పుడు వెళ్ళకు. నీ బంధువు దగ్గరికి వెళ్తున్నావా సహాయం కోసం, బాబాయ్ సహాయం చేయి బాబాయ్ అని, వాళ్ళు వద్దు వద్దు, వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా సహాయం చేసి 100 మందికి చెబుతారు, వాడు కష్టంలో ఉన్నప్పుడు నేనే ఇచ్చాను రా, వాడు బాధల్లో ఉంటే నేనే వాడిని అటు చేశాను రా, వాడి వాళ్ళ పెద్దోడు వాడి నేనే కారణం అంటారు. అందుకోసమే ఏ మనుష్యుడి దగ్గరికి వెళ్ళదు. మేము ఎప్పుడు యేసయ్య తెలుసుకోక మునుపు కొద్ది దినాలు సరిగా ఆయనతో అనుభవం లేనప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళాం. మేము కూడా మనుషుల వైపు చూసాం, మేము కూడా మనుషుల దగ్గర సహాయం కొరకు చేతులు చాచాం. చాచిన ప్రతి చోట అవమానించబడ్డాం, చాచిన ప్రతి చోట నిరాశ మిగిలింది. ఎక్కడికి వెళ్ళి మాకు సహాయం దొరకలే, ఎవరి వద్దకు వెళ్ళి మాకు సహాయం దొరకలే. ఆకలి బాధలతో పండుకున్నాం, నీళ్లు దాగి జీవించాం, ఇద్దరమే ఆ గదిలో మగ్గిపోయాం తప్ప ఏ మనుషుడి వద్దకు వెళ్ళాలి. చాలా మంది అనేవాళ్ళు, నువ్వు చచ్చిపోతూ ఆమెను ఎందుకు చంపుతావు, ఎక్కడో ఒక చోట వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. వెళ్ళలే, నువ్వు చేస్తే సహాయం చెయ్యి, లేకపోతే చనిపోతావు ప్రభువా, నీకోసం బ్రతుకుతామంతే. 7 దినాలండి,
ఒక రోజు కాదండి, 2 రోజులు కాదు, 7 దినాలు. 7 రోజులు భోజనం లేకుండా ఓన్లీ నీళ్లు, చెరువులో నీళ్లు తాగుతూ, కుళాయిల దగ్గర నీళ్లు తాగుతూ బ్రతికాను. ఆకలేసింది. అర్ధరాత్రి తిరువూరు దగ్గర పుట్రాలని ఒక ఊరుండే. ఆ ఊరిలో సువార్త చెప్పి రాత్రి అక్కడి నుంచి వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ కూడా రాత్రి సువార్త చెప్పి రాత్రి 10-11 గంటల ప్రయాణం, 11 గంటల ప్రాంతంలో ప్రయాణమై సైకిల్ మీద తిరిగి మరలా నేను వస్తున్న రిటర్న్ సుమారు 12-12:30 అవుతున్నట్టుంది రాత్రి. బాగా ఆకలేస్తాను. 7 దినాలు భోజనం లేకపోవడంతో సైకిల్ దొక్కలేకపోతున్నా. ఎదురు గాలి వస్తుంది. నేనంటున్నా, యేసయ్యని, నేను ఉదయం నుండి సువార్త చెప్పాను యేసయ్య, ఒక్కడు కూడా భోజనం పెట్టలే యేసయ్య. ప్రార్థన చేయండి అన్నారు తప్ప, పాటలు పాడు అన్నారు తప్ప ఎవరు భోజనం పెట్టలే. ఎవరు పెట్టలేదు ప్రభువా. ఎందుకు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు? నువ్వు ఇశ్రాయేలీయులకు అరణ్యంలో మన్నాను పెట్టేవని వాక్యం చెప్పే, ఇశ్రాయేలీయులకు అరణ్యములో తోడుగా నడిచావని వాక్యం చెప్పే. ఈ వాక్యంగానే ఉండిపోవాలా? నువ్వు పని చేయవా? నువ్వు లేవా? నువ్వు ఉంటే నాకు ఎందుకు పెట్టవు అని సైకిల్ దొక్కటం ప్రారంభించి ఏడుస్తున్నా. కదలడంలే, ఎదురుగాలి కదలడంలే. ఇక భరించలేని కేక, ఏడుస్తున్నా. ఒంటరిగా సైకిల్ మీద కేక పెడుతున్నాను, ఏడుచుకుంటూ తొక్కుతున్నా. ఆ నైట్ నా ఎదురుగా ఒక లారీ వస్తా. ఆ లారీ లైటింగ్లో ఒక యవ్వనస్తుడు నన్ను చూసి నన్ను పిలిచాడు, పాస్టర్ గారు అని. అన్నాను. ఆగండి అనుకున్నా. నా దగ్గరకు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. ఈ టైంలో ప్రార్థన ఏంట్రా బాబు అంటే, మాది మ్యారేజ్ డే పాస్టర్ గారు, అందుకోసం నా కోసం ప్రేయర్ చేయండి అన్నాడు. అతను హోటల్లో పనిచేస్తాడు, ఒక హోటల్లో సప్లయర్. ఆ హోటల్లో పనిచేసే వ్యక్తి. ప్రార్థన చేశాను మ్యారేజ్ డే కొరకు. అయ్యా, నాకు మీ కానుక ఇవ్వడానికి ఏమీ లేదు, మ్యారేజ్ డే అని నేను 2 బిర్యానీలు తీసుకెళ్తున్నాను పాస్టర్ గారు, ఒక బిర్యానీ మీరు తీసుకుని వెళ్ళండి అన్నాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, యేసయ్యను ఎలా విడవగలం? చెప్పండి, ఇప్పుడు యేసయ్యను గురించి చెప్పకుండా ఎలా ఉండగలం? 23 సంవత్సరాలు ఈ స్వరం యేసును గురించి మాట్లాడుతూనే ఉంది. 23 సంవత్సరాలు ఈ స్వరానికి విశ్రాంతి లేదు. 23 సంవత్సరాలు ఈ స్వరం విశ్రాంతి లేకుండా మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన రుచి చూశాను కనుక, ఆయన కార్యాలను చూశాను కనుక. ఈరోజు అందుకోసమే ధైర్యంగా చెబుతున్నా, నువ్వు మనుషుల దగ్గరకు వెళ్తే ఏమి ఇవ్వరు బిడ్డ. యేసయ్య దగ్గరకు వచ్చి అడిగితే త్రోసివేసే దేవుడు కాదు. నీ అప్పుని తీర్చేస్తాడు, నీ అప్పుని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు నువ్వు అప్పుతో వచ్చావేమో, రోగంతో వచ్చావేమో, బాధతో వచ్చావేమో. యేసయ్య, నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది, నా ఇంట్లో కూడా ఏమీ లేదయ్యా, నా జీవితంలో కూడా ఏమీ లేదయ్యా. ఇదిగో ప్రభువా, ఒంటరిగా నిలబడ్డాను, నాకు నువ్వే సహాయం చేయని అడిగితే నీ అప్పు గృహం ఆశీర్వాద గృహంగా మారిపోతే. అప్పు ఇల్లు అప్పు తీరింది, నూనె మిగిలింది, ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా తిరిగి వెళ్ళబోతున్నావు, దీవెనకరంగా తిరిగి వెళ్ళబోతున్నావు. నీ అప్పు కొట్టివేయబడుతుంది. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, నీ అప్పు కొట్టివేయబడుతుంది. అప్పు కాడు విరిగిపోతుంది. అది నిన్ను చాలా బాధిస్తుందట, అది నిన్ను చాలా నష్టపరుస్తుందట. నిద్ర లేకుండా చేస్తున్నది, ప్రార్థన చేయని కూడా చేస్తుంది, సరిగా భోజనం కూడా నువ్వు చేయలేకపోతున్నావు. కానీ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఈరోజు నీ అప్పు కాడి విరిగిపోతుంది. నమ్ముతావా? నమ్మితే యేసయ్యా నా అప్పుని ఈరోజు తీర్చాను అడగా.
లేచి నిలబడి ఒక్కసారి దేవుని వైపు చూడ. ఆయన సర్వ సంపదల శక్తిమంతుడు కదా. స్వరమెత్తాలి. ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో మొరపెడదామా? దేవుడు నీ అప్పులు తీర్చేంతగా నువ్వు ఏడవాలి. నీ కారు మబ్బులన్నీ తొలగిపోవాలి. నీ మీద వేయబడిన నిందలన్నీ కొట్టివేయబడాలి. నీ డబ్బు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు రావాలి. అది ఎవరి చేతిలో బందీ అయినా అది రావాలి. అడుగు రావండి. నీ స్థితిని మార్చమని అడుగు. ఇంకెప్పుడు నా ఇంట్లో అప్పు ఉండకూడదు అని చెప్పు. నీ ఇల్లు ఆశీర్వాదకరంగా మారాలని చెప్పు. నీ అప్పు గృహము దీవెనకరంగా మారాలని చెప్పు. నువ్వు స్వరమెత్తి చెప్పాలి. అయ్యా, నా ఇంట్లో మిగులుగా ఉండాలి, నా ఇంట్లో సమృద్ధి ఉండాలి అడుగు. నీ నోరు తెరిస్తే దేవుడికి సహాయం చేస్తాడు. నువ్వు నోరు తెరిస్తే సహాయం చేస్తాడు. నీ అప్పు పరిస్థితి అంతా చెప్పు. నెలకి ఎంత వడ్డీ కడుతున్నావో చెప్పు. నువ్వు మొత్తం అప్పు ఎంత ఉందో చెప్పు. ప్రభు నీకు ఒక సమాధానం ఇవ్వబోతున్నాడు. ఒక ప్రాఫిటిక్ వర్డ్, ఒక ప్రవచనం నీ కొరకు రిలీజ్ చేస్తున్నాడు. ఒక ప్రవచనం నీ కొరకు బయలుదేరుతుంది. యెహెజ్కేలు, ప్రవచనం ఎత్తి మాట్లాడు. నేను ప్రవచనం ఎత్తి మాట్లాడబోతున్నా. నేను ప్రవచనం ఎత్తి మాట్లాడబోతున్నా. నేను మీ కొరకు ప్రవచించబోతున్నా. ఆ ప్రవచనం కొరకు సిద్ధంగా ఉండు, సిద్ధముగా ఉండు. ప్రవచనం పట్టుకో. నీ కొరకు దేవుడు ఒక ప్రవచనం విడుదల చేస్తున్నాడు. నీ కొరకు ఒక ప్రవచనం రిలీజ్ చేస్తున్నాడు. అదిగా నీ కోసం బయలుదేరింది. యేసయ్యా, నాతో మాట్లాడు. ప్రవచించు, 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 ప్రవచించు. ఇది మొదలుకొని, ఇది మొదలుకొని, ఇది మొదలుకొని, ఇది మొదలుకొని నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుకుని నీ నోటిలో నవ్వు ఉంచుతున్నాను. నీకు నన్ను ఇది మొదలుకొని నీ కాడిని కొట్టివేస్తున్నాను. ఓ దైవ జనాంగమా, నీ అప్పు కాడి విరిగిపోతుంది, నీ రోగపు కాడి విరుగుతుంది. యెహోవానైన నేను స్వస్థపరచు దేవుడును. నాకు అసాధ్యమైనది ఏది లేదు. స్వస్థత కలుగునుగాక, అప్పు తీరిపోవునుగాక, అప్పు విరిగిపోవునుగాక, అప్పు కాడి విరిగిపోబడునుగాక, నీ ధనము చెల్లించబడునుగాక. యేసు నామములో అద్భుతం జరుగుతున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.